ధర్మస్థలం కర్ణాటకలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ శ్రీ మంజునాథ స్వామి దేవాలయం ఉంది. నిత్యం ఇక్కడ వేలాది మంది ప్రజలు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతం ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా ఎందుకు వినిపిస్తుందంటే ఇక్కడ జరిగిన అనేక మర్డర్ మిస్టరీస్, ముఖ్యంగా బాలికలు, మహిళలు మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 125 మందికి పైగా అమ్మాయిల మృతదేహాలను చుట్టుపక్కల అక్కడక్కడ పాతిపెట్టి ఉన్నారు. ఈ విషయం ఎలా తెలిసిందంటే 2025 జూలైలో ధర్మస్థల దేవాలయ పరిపాలనా విభాగంలో 1995 నుంచి 2014 వరకు పనిచేసిన ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు సంచలన ఆరోపణలు చేశారు. దేవాలయ ప్రాంతాల్లో వందలాది మంది హత్య చేసిన బాధితుల మృతదేహాలను ఖననం చేయమని లేదా దహనం చేయమని తనను బలవంతం చేశారని ఆయన పేర్కొన్నారు. ఇది నిజమని చెప్పడానికి కొన్ని అస్థిపంజరాల అవశేషాలను ఆయన కోర్టుకి సమర్పించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను విచారణకు ఆదేశించింది కోర్టు. ఈ సంఘటనలు అన్నిటినీ కంప్లైంట్ రూపంలో పారిశుద్ధ్య కార్మికుడు సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించాడు. తనకు ప్రాణహాని ఉందని, అందువల్ల తనకు ప్రాణ రక్షణ కల్పిస్తే మొత్తం విషయాన్ని బయటపెడతానని తను కోర్టుకు తెలియజేశాడు. అయితే ఇక్కడ సౌజన్య కేసు చాలా ముఖ్యమైనది. ఈ సౌజన్య కేసు ఏంటి? దీని గురించి కూడా తెలుసుకుందాం. 2012 అక్టోబర్ 9వ తారీఖున పూజేరిలోని ధర్మస్థల మంజునాథేశ్వర కళాశాలలో ప్రీ యూనివర్సిటీలో చదువుతుంది సౌజన్య. కళాశాల ముగిసిన తర్వాత తన ఇంటికి వెళుతుండగా అదృశ్యమైంది. అదృశ్యం అయ్యే ముందు తన బాబాయ్కి కనిపించింది అని చెప్తున్నారు అక్కడ. సాయంత్రం 4:30 కల్లా ఇంటికి చేరే సౌజన్య ఇంటికి రాకపోయేసరికి వాళ్ళ తల్లిదండ్రులు సమీపంలోని బెల్తంగడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మరుసటి రోజు ఉదయం సౌజన్య మృతదేహం ఒక పొంగుతున్న వాగుకు అడ్డంగా ఉన్న అటవీ ప్రాంతంలో చిరిగిన దుస్తులతో మరియు లోదుస్తులు లేకుండా ఒంటి మీద గాయాలతో కనుగొన్నారు. నేరం జరిగిన ప్రదేశంలోని కొన్ని సంబంధం లేని విషయాలు కనిపించాయి. ఆ రోజు భారీ వర్షం కురిసినప్పటికీ బాధితురాలు దుస్తులు బురద లేకుండా ఉన్నాయి. ఆమె సంచి మరియు పుస్తకాలు ఏమాత్రం తడవకుండా అక్కడే పడి ఉన్నాయి. నేరం జరిగిన తర్వాత మృతదేహాన్ని ఆ ప్రదేశంలో ఉంచినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మృతదేహం కనుగొన్న ప్రదేశంలో అంతకు ముందు రోజే అదే ప్రాంతంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెతికినప్పటికీ ఆ అమ్మాయి కనిపించలేదు. ఇలాంటి ఎన్నో అనుమానాలు సౌజన్య కేసులో వినిపిస్తున్నాయి. దర్యాప్తు ఏ విధంగా జరిగిందంటే మొదట స్థానికంగా పోలీసులు విచారించారు. దర్యాప్తు ఆరోపించిన లోపాలపై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. 2013లో రాష్ట్ర నేర పరిశోధన విభాగం సిఐడికి, అదే సంవత్సరం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ కేసు బదిలీ చేయడం జరిగింది. దర్యాప్తులో గుర్తించిన లోపాలు, వాళ్ళు తారుమారు చేసే విధానంపై లోతైన విశ్లేషణను, గోల్డెన్ అవర్స్ ఎలా మిస్ చేశారు, ఈ వైఫల్యాలన్నిటినీ 50వ అదనపు మెజిస్ట్రేట్ న్యాయమూర్తి బాలల కోర్టు ప్రారంభం దర్యాప్తును గోల్డెన్ అవర్స్లో సరిగా విచారణ చేయలేదనేది తీవ్ర విమర్శలకు గురైంది. శవ పరీక్షను మరియు సాక్ష్యాల సేకరణను నిర్వహించిన డాక్టర్ ఆడం ఆ అమ్మాయి యొక్క అంతర్గత అవయవాలను శరీరం నుంచి సేకరించడంలో విఫలమయ్యాడు మరియు యోని దగ్గర స్వాబ్ను సరిగా సేకరించలేదు. ఇది డిఎన్ఏ నివేదికను ఆటంకం కలిగించింది. ప్రారంభంలోనే ప్రాసిక్యూషన్ కేసును పూర్తిగా ధ్వంసం చేసిందని కోర్టు పేర్కొంది. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి బాలిక యొక్క ప్రైవేట్ భాగంలోని బురదను నింపినట్లు కోర్టు గమనించింది. స్థానిక పోలీసులు బాధితుల పట్ల అమ్మాయికి సంబంధించిన గొడుగు, లోదుస్తులను తిరిగి పొందడంతో విఫలమయ్యారు. పోలీసులు తన ఇంటి నుంచే ఆ లోదుస్తులను సేకరించి స్వాధీనం చేసుకుని అవే సాక్ష్యాలుగా చూపించారని సౌజన్య తల్లి కుసుమావతి ఆరోపించారు. నిందితుడిని పట్టుకున్న ప్రదేశం నుంచి సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకోలేదు. అయినప్పటికీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పనిచేస్తూనే ఉంది. నిందితుడు సంతోష్రావు ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు మేము చూశామని సాక్ష్యం చెప్పిన మల్లిక్ జైన్, రవి పూజారి మరియు బాలకృష్ణ గౌడలను
వాళ్ళ వాంగ్మూలం లోపాలను సిబిఐ పరిష్కరించడంలో విఫలమైంది. ముగ్గురు సాక్షుల్లో ఇద్దరు సాక్షులైన పూజారి మరియు గౌడ ఇద్దరూ, ఒకరు 2013 ఇంకొకరు 2014లో మరణించారు. పూజారి మరణాన్ని ఆత్మహత్యగా ఆరోపించారు. ఈ మరణాలపై శవ విచారణే జరగలేదు. గౌడ కుటుంబ సభ్యులను కలవలేదు. మృతురాలు మామ కూడా అనుమానాస్పదంగా మరణించినట్లు జరిగింది. 2017లో ఒక సెషన్ న్యాయమూర్తి పూజారి అసాధారణ మరణంపై సిబిఐ ఎందుకు విచారణ జరగలేదని ప్రశ్నించారు. సంతోష్ నుండి స్వాధీనం చేసుకున్న చెంపపై కనుగొనబడిన వెంట్రుకలు ఇద్దరు వేర్వేరు మగ వ్యక్తులకు చెందినవిగా గుర్తింపబడ్డాయి. బాధితురాలు గోళ్ల నుంచి సేకరించిన నమూనాల్లో నిందితుడి రక్త నమూనాలు కనుగొనబడలేదు. ఇతని గాయాలను ప్రజల చేత కొట్టడం వల్ల కలిగినవేనని, బాధితురాలువి కాదని సూచిస్తున్నాయి. మరియు యూనుపై ఉన్నటువంటి నేరం జరిగిన ప్రదేశంలోని మట్టిని పోలి ఉంది, కానీ నిందితుల దుస్తులపై ఎటువంటి మట్టి ఆనవాళ్లు కనుగొనలేదు. ఫోరెన్స్ రిపోర్టు కూడా అంతా తప్పుల తడకగానే నడిచింది. ఈ హత్య జరిగిన ప్రదేశంలో అనేక మంది ఉన్నట్లు కోర్టు సందేహపడింది. ఎందుకంటే పొంగుతున్న వాగుకు అడ్డంగా ఒక మృతదేహాన్ని ఉంచడం కష్టం. ఇంకో విషయం ఏమిటంటే నేరం జరిగిన ప్రదేశంలో ఒక గుడిసెను కూడా ఏర్పాటు చేశారు. అది నేరం జరిగిన ప్రాంతంలోని ఆనవాళ్లను చెరిపివేయడానికే ఈ విధంగా చేశారని భావించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంతోష్ మంజునాథేశ్వర స్వామి దేవాలయ ట్రస్ట్ ధర్మకర్తల మండలికి సభ్యునికి దగ్గరగా పనిచేస్తున్న వ్యక్తిగా తెలుస్తుంది. ఆ ధర్మకర్తల మండలి సభ్యుడు తమ్ముడైన కొడుకులైన ముగ్గురిపై దర్యాప్తు సంస్థలు అనేక మార్లు విచారణ చేశారు. వాళ్ళకి అన్ని పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి ఈ కేసుకి ఏం సంబంధం లేదని సిబిఐ తేల్చేసింది. ఆ ధర్మకర్త మండలి సభ్యుడు ఈ విధంగా చేశాడని ఇప్పటికీ అక్కడ ప్రజలు నమ్ముతున్నారు. ఆ అమ్మాయి బాధిత కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ప్రజలు ఇక్కడ సౌజన్య కేసుపై న్యూస్ చేసిన ఒక యూట్యూబర్ పైన కూడా వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి బెదిరించి కేసులు పెట్టడం జరుగుతుంది. సంతోష్ రావు నిర్దోషిగా విడుదలైన తర్వాత ప్రజల నిరసన పతాక స్థాయికి చేరింది. వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరగలేదని వాళ్ళు ఆందోళన చేశారు. ఇద్దరు శాసనసభ్యులు 2023లో ముఖ్యమంత్రిని కలిసి విచారణను తిరిగి ప్రారంభించాలని కోరారు. ఆ బిల్లు 18 నెలల పాటు పరిష్కారం కాకుండానే మిగిలిపోయింది. 2020 జనవరిలో కోర్టు ఈ అప్పీల్ని కొట్టేసింది. దేవాలయ పరిపాలన విభాగంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఆ వ్యక్తి వందలాది మంది అమాయక ఆడపిల్లను దహనం చేయడం మరియు పూడ్చిపెట్టడం లాంటి అనేక విషయాలను వెల్లడించాడు. అతను సుమారు 120 మంది శవాల వరకు అక్కడక్కడ పూడ్చినట్లు, ఆ నది ఒడ్డును కూడా పూడ్చినట్లు తెలియజేశాడు. అతను వాళ్ళ శవాలను తల్లిదండ్రులకు కనీసం ఆఖరి చూపు కూడా నోచుకోకుండా చేశారనే కారణం చేత అతను మనోవేదనకు గురై ఇప్పుడు తానే స్వయంగా వాళ్ళ ఆత్మ శాంతించాలని అతనే ముందుకు వచ్చి ఈ విషయాన్ని కోర్టు ముందు అంగీకరించాడు. 2013 నుంచి 10 సంవత్సరాల్లో ధర్మస్థల ప్రాంతంలో 462 అసాధారణ మరణాలు చోటు చేసుకున్నవి. ఇవన్నీ ఈ కేసుకు సంబంధం లేకపోయినప్పటికీ ఈ ప్రాంతంలో ఎందుకు ఇలా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి, అనుమానాస్పద మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఇప్పటివరకు విచారణలో జరగకపోవడం శోచనీయం. దీని వెనుక దాగి ఉన్న అసలు చీకటి కోణం ఏమిటి, ఎవరు ఇవన్నీ చేస్తున్నారు, ఆ శానిటరీ వర్కర్తో ఈ సవాలన్నిటిని ఎందుకు ఖననం చేయించారు, ఎందుకు పాతి పెట్టించారు, ఇవన్నీ తెలియాలంటే నీతి నిజాయితీ గల కేంద్ర విచారణ సంస్థలైన సిఐడి, సిబిఐ, సిట్ వంటి సంస్థలతో విచారణ చేసి ఆ అభాగ్యుల ఆత్మలకు శాంతి చేకూర్చాలి. ఇన్ని హత్యలు చేసిన వాళ్ళని కనుగొని వాళ్ళకు సరైన శిక్ష పడినప్పుడే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వం ఈ కేసుపై చిత్తశుద్ధితో పనిచేసి నిందితులకు కఠిన శిక్షలు పడినప్పుడే ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వసనీయత పెరుగుతుంది. ఇక్కడ మీడియా సంస్థలకు, పత్రికలకు ఆ స్వేచ్ఛను ఇవ్వాలి. స్వేచ్ఛ ఇవ్వకుండా ఆటంకాలు కలిగిస్తున్న అధికారులను కూడా శిక్షించాలి. ఇవన్నీ చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే అభం శుభం తెలియని ఆడపిల్లలను మానభంగం చేసి
చిత్రహింసలకు గురి చేసిన చంపిన రాక్షసులకు శిక్ష పడాల్సిందేనని ఈ న్యూస్ చూస్తున్న ప్రజలందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.